హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించే టాపిక్ ఏంటంటే తనకు వచ్చి హ్యూమరస్ అనేది మిడిల్ దగ్గర ఫ్రాక్చర్ అనేది అయ్యింది. దీనివల్ల వచ్చి తనకి షోల్డర్ పెయిన్ అనేది ఉంది. తర్వాత వచ్చి వ్రిస్ట్ డ్రాప్ అనేది జరిగింది. చెయ్యి ఇప్పుడు బాగా లేపడానికి అంత పైకి ఉంది. సార్ పైకి లేపండి, చెయ్యి పైకి లేపండి, దించండి, మోచేయి మడవండి, చాపండి. తర్వాత చెయ్యి పైకి లేపండి. వ్రిస్ట్ ఇది మణికట్టు దగ్గర ఇలా పైకి లేపేదానికి ట్రై చేయండి. పైకి లేపండి. ఇలాగా పడిపోతా ఉంది, మూమెంట్ అనేది పైకి రావట్లేదు. ఈ సర్జరీ జరిగేటప్పుడు అక్కడ స్ట్రెయిన్ అయ్యింది నర్వ్ అనేది, ఎక్స్టెన్సర్ మజిల్స్ రేడియల్ నర్వ్ అనేది కంప్రెస్ అయ్యింది. దానివల్ల మూమెంట్ అనేది రావట్లేదు, వ్రిస్ట్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఎలా చేయాలి ఏమని చూద్దాము. ఇప్పుడు స్టిమ్యులేషన్ చేస్తున్నాను. రెడ్ కలర్ ఎలక్ట్రోడ్ అనేది తర్వాత మీడియల్ కాండైల్ ఆఫ్ ది హ్యూమరస్ దగ్గర కట్టాలి. తర్వాత వచ్చి బ్లాక్ది వచ్చి పెన్ ఎలక్ట్రోడ్తో ఇచ్చేయాలి. ఇది వచ్చి ఫారడిక్ స్టిమ్యులేషను, ఇది గ్యాల్వానిక్ స్టిమ్యులేషను. ముందుగా మనము రేడియాలిస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ గ్యాల్వానిక్లో మనము 50 వరకు కౌంట్ చేయాలి. ఇండివిజువల్ స్టిమ్యులేషను. ఈ వ్రిస్ట్ డ్రాప్ అనేది జరిగింది తనకి. ఈ వ్రిస్ట్ డ్రాప్ జరగడం వల్ల వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ మూమెంట్, తర్వాత ఫింగర్స్ అనేవి ఫోల్డింగ్ అనేది లేదు, వీక్నెస్గా ఉన్నది. ఫింగర్స్ కూడా వచ్చి ఎక్స్టెన్షన్ మూమెంట్ లేదు. దానివల్ల నేను ఇప్పుడు ఇండివిజువల్ స్టిమ్యులేషన్ అనేది పెడుతున్నాను. ఈ ఇండివిజువల్ మజిల్స్ అన్నిటికీ మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల మూమెంట్ అనేది ఈ రేడియల్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. దీంతో పాటు వ్రిస్ట్ మూమెంట్స్ స్ట్రెచింగ్స్ చేస్తే త్వరగా రికవరీ అనేది బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మజిల్ ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ లాంగస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఇలాగా 1 మినిట్ అనేది మనం స్టిమ్యులేట్ చేయాలి ప్రతి మజిల్కి. నెక్స్ట్ మజిల్ ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ బ్రెవిస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఎక్స్టెన్సర్ కార్పి అల్నారిస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ ఎక్స్టెన్సర్ కార్పి అల్నారిస్ మజిల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే
వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ మూమెంట్కి యూజ్ అవుతుంది. దాంతోపాటు స్టెబిలిటీకి యూజ్ అవుతుంది ఈ ఎక్స్టెన్సర్ కార్పే అల్నారిస్ మజిల్ అనేది. ఇప్పుడు ఎక్స్టెన్సర్ డిజిటోరమ్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ మజిల్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఫింగర్స్ ఎక్స్టెన్షన్కి అండ్ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్కి యూజ్ అవుతుంది ఈ ఎక్స్టెన్సర్ డిజిటోరమ్ మజిల్ అనేది. మనం ఇలాగా 1 minute అనేది స్టిమ్యులేట్ చేయాలి ఈ మజిల్కి పెన్ ఎలక్ట్రోడ్తో. ఇప్పుడు ఎక్స్టెన్సర్ డిజిటి మినిమి మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ ఎక్స్టెన్సర్ డిజిటి మినిమి మజిల్ అనేది ఇన్ ది ఫోర్ ఆర్మ్ దగ్గర ఉంది. ఇది ఎక్స్టెండెడ్ ది వ్రిస్ట్ అండ్ లిటిల్ ఫింగర్కి యూజ్ అవుతుంది ఈ మజిల్ అనేది. ఇప్పుడు ఎక్స్టెన్సర్ ఇండిసిస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ ఎక్స్టెన్సర్ ఇండిసిస్ మజిల్ ఈజ్ ఏ మజిల్ ఇన్ ది forearm that extend the index finger and the wrist extension. నెక్స్ట్ మజిల్ ఎక్స్టెన్సర్ పాలసిస్ లాంగస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ మజిల్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది థంబ్కి యూజ్ అవుతుంది. అబ్డక్టర్ పాలసిస్ లాంగస్ మజిల్ ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే స్టెబిలైజ్ అండ్ మూవ్ ది థంబ్కి యూజ్ అవుతుంది.
నెక్స్ట్ మజిల్ ఎక్స్టెన్సర్ పాలిసిస్ బ్రెవిస్ మజిల్కి స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ మజిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే అబ్డక్షన్ అండ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది థంబ్కి యూజ్ అవుతుంది ఈ మజిల్ అనేది.